హలో అందరికీ వెల్కమ్ టు మధు గ్రేస్ఫుల్ బైట్స్. ఈరోజు మన ఛానల్లో మీకోసం టేస్టీ అయిన గోధుమ పిండి బెల్లం బిస్కెట్స్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను. ఈ బిస్కెట్స్ వచ్చేసి చాలా టేస్టీగా ఉంటుంది. ఇంట్లోనే మనము ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అస్సలు టైం టేకింగ్ ప్రాసెస్ కాదు. చాలా తక్కువ టైంలోనే టేస్టీ అయిన 2 రకాల బిస్కెట్స్ని ఈరోజు నేను మన వీడియోలో చూపిస్తున్నాను. ఈ వీడియో కంప్లీట్గా చూసి మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ఈ టేస్టీ అయిన గోధుమ పిండి బెల్లం బిస్కెట్స్ రెడీ చేసుకోండి. మరి ఇంకెందుకు లేట్, ఇది ఎలా ప్రిపేర్ చేయాలో, దీనికి ఏమేమి కావాలో ఇప్పుడు వీడియోలో చూసేద్దామా? రండి, వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కంప్లీట్ ప్రాసెస్ చూసేయండి. అప్పుడు మీకు కూడా క్లియర్గా అర్థమవుతుంది, ఈజీగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ముందుగా ఇక్కడ నేను 1 కప్ వరకు బెల్లంని తీసుకున్నాను. ఈ బెల్లంని మనము కరిగించుకోనికి ఇక్కడ నేను 1/2 కప్ వరకు వాటర్ని తీసుకున్నాను. వాటర్ వేసుకొని బెల్లంని మనము నార్మల్గానే కరిగించుకోవాలి. ఇంకో పక్క మనం ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి 2 కప్పుల వరకు గోధుమ పిండిని వేసుకోవాలి. గోధుమ పిండి వేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి మనము మంచి టేస్ట్ కోసం ఇలాచీ పొడిని యాడ్ చేసుకోవాలి. తర్వాత దీంట్లోకి మెయిన్ ఇంగ్రీడియంట్ నెయ్యి వేసుకోవాలండి. ఇలా మనం 1 కప్పు వరకు నెయ్యి వేసుకుంటే బిస్కెట్స్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే చాలా క్రంచీగా కూడా వస్తాయి. ఇలా మనం నెయ్యి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మనము పిండిని అంతా రబ్ చేసుకుంటూ చక్కగా నెయ్యిలో బాగా మిక్స్ అయిపోవాలి. ఒకసారి మనకి నెయ్యిలో పిండి అంతా కూడా మిక్స్ చేసుకున్న తర్వాత ఇంతకుముందు కరిగించి పెట్టుకున్న బెల్లం వాటర్ ఉంది కదా, ఆ బెల్లం నీళ్ళని వేసేసుకోవాలి. ఒకేసారిగా పోసుకోకుండా మనము పిండికి ఎంతైతే సరిపోతుందో ఇలా కొద్ది కొద్దిగా వేస్తూ ఈ పిండిని తడుపుకోవాలి. ఇక్కడ మనం చేసేది బెల్లం బిస్కెట్స్ కాబట్టి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, అలాగే హెల్త్కి కూడా చాలా చాలా మంచిది. ఇలా మనం పిండిని అంతా కూడా బెల్లం వాటర్ వేస్తూ కొద్ది కొద్దిగా ఇలా మనము మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి పిండి అనేది ఒక 5 నిమిషాల వరకు దీన్ని మనము పక్కకు పెట్టుకోవాలి. ఒకవేళ మీకు పిండి తక్కువగా అనిపిస్తే వేసుకోవచ్చు. తర్వాత మనం ఒక 5 నిమిషాల తర్వాత దీన్ని మనము చిన్న చిన్న బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా మనము పిండి అంతా కూడా చిన్న చిన్న బాల్స్ లాగా ముందుగానే మనం ఇలా రెడీ చేసుకొని పెట్టేసుకోవాలి. ఇలా చేసుకుంటే మనము తొందరగా బిస్కెట్స్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు ఒకేసారిగా. ఇలా మనం అన్నీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనికోసం మనము మన ఇంట్లో ఇలాంటి గరిట ఉంటుంది కదండి, అలాంటి గరిట తీసుకొని ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా దీనిపైన ప్రెస్ చేస్తూ ఇలా మనము గవ్వల్లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఈ షేప్లోనైనా చేసుకోవచ్చు, లేదు అంటే నేను ఇంకొక షేప్ కూడా చూపిస్తున్నాను. ఇక్కడ మనకి చాపింగ్ బోర్డ్ తీసుకోవాలి. దాన్ని కొద్దిగా నెయ్యి అప్లై చేసుకొని ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న బాల్ని పెట్టేసుకొని ఇక్కడ ఈ గరిటెతోటి ఇలా ప్రెస్ చేసుకోవాలి. అప్పుడు మనకి చక్కటి షేప్ అనేది వస్తుంది, అలాగే డిజైన్ కూడా బాగుంటుంది. ఇలా మనకి లుకింగ్ వైజ్గా మంచిగా రావాలి అంటే ఇలాంటివి మీరు యూస్ చేసుకోవచ్చు. ఇంట్లో ఉండే వాటితోటే ఇలాంటి లుకింగ్ వైజ్గా బిస్కెట్స్ అనేది ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ విధంగా మీకు నచ్చిన దాంట్లో చేసుకొని ఇప్పుడు మనము డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకొని వీటిని మనము ఫ్రై చేసుకోవటమే. ఇవి మనకి చక్కగా ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్ పెట్టుకొని మాత్రమే ఫ్రై చేసుకోవాలి, ఎక్కువగా హై ఫ్లేమ్ పెట్టుకోవద్దు. ఇలా మనకి మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఈ బిస్కెట్స్ని మనము క్రంచీ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మనకి వేయించుకునేటప్పుడు కొంచెం సాఫ్ట్గా, అలాగే చల్లగైన తర్వాత చాలా క్రంచీగా అవుతాయి. సో మీరు కలర్ని బట్టి ఫ్రై చేసుకోండి. ఇలా మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు ఈ బిస్కెట్స్ని మనం ఫ్రై చేసుకొని సర్వ్ చేసుకోవటమే. ఈ విధంగా మిగతా బిస్కెట్స్ అన్నిటినీ కూడా మనం ఇలా డీప్ ఫ్రై చేసేసుకోవాలి. ఇలా డీప్ ఫ్రై చేసేసుకొని దీన్ని మనము సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన గోధుమ పిండి బెల్లం బిస్కెట్స్ రెడీ అయిపోయింది. చూసారు కదా, చాలా టేస్టీగా ఉంది. దీన్ని మనం ఒక కంటైనర్లో వేసుకొని కూడా స్టోర్ చేసుకోవచ్చు, కానీ చేసిన వెంటనే కొద్దిసేపు వరకు మనం ఇలా బయటనే పెట్టుకోవాలి. తర్వాత దీన్ని మనం ఒక కంటైనర్లో వేసుకొని స్టోర్ చేసుకున్న 10 to 15 డేస్ వరకు చాలా ఫ్రెష్గా ఉంటుంది. చూసారు కదా ఎలా ప్రిపేర్ చేయాలో. మీకు కూడా ఈ వీడియో నచ్చింది కదా, చాలా సింపుల్ ప్రాసెస్లో చేశాను. మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ఈ గోధుమ పిండి బెల్లం బిస్కెట్స్ని ట్రై చేయండి. మీరు ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో కూడా మధు గ్రేస్ఫుల్ బైట్స్ ఛానల్లో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మీకు ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మధు గ్రేస్ఫుల్ బైట్స్. లైక్ చేయండి, షేర్ చేయండి,
అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవటం అస్సలు మర్చిపోకండి.